హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈరోజు ఆదివారం, ప్రభు దినం, పునరుద్ధానపు దినం. మన ప్రభువు మన పాపముల కొరకు మరణించి ప్రాయశ్చిత్త బలిగా తన ప్రాణాన్ని అర్పించాడని, ఆయన పాతాళాన్ని జయించి, మరణాన్ని జయించి, సాతాన్ని జయించి తిరిగి లేచిన సజీవుడిగా ఉన్నాడని గుర్తు చేసుకునే రోజండి. ప్రతి ఆదివారం నా దేవుడు సజీవుడు. చెప్పండి మనస్ఫూర్తిగా, నా దేవుడు సజీవుడు, నా ప్రార్థన వినేవాడు, నా బాధను చూసేవాడు, నాకు సహాయం చేసేవాడు. అందుకే ఆయన్ని ఆరాధించడానికి, ఆయన సన్నిధిలో నా విన్నపములు చెప్పుకోవడానికి ఆయన సన్నిధికి వెళ్ళాలి. మందిరాలకు వెళ్ళకముందు ఒక చిన్న సందేశం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడ నీకు వందనము. దేవుని మందిరాలకు వెళ్ళుటకు, దేవుని ఆరాధించుకున్నటకు మాకు కావలసిన సిద్ధపాటు దయచేయము, సమర్పణ దయచేయము. ఆచారభక్తిగా కాక ఆత్మానుసారంగా నిన్ను ఆరాధించుకున్నటకు సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మందిరానికి వెళ్తున్నారండి? వెళ్తున్నామండి మందిరానికి వెళ్ళాలండి అంటారు. మరి చాలామంది మరి తరతరాలుగా క్రైస్తవులుగా ఉన్నవారికి ఇంకా చెప్పక్కర్లేదు. ఆదివారం వచ్చిందంటే మందిరానికి వెళ్ళాలి అనేది వారి మనసులో పడిపోయింది. కానీ ఎందుకు వెళ్తున్నారు మందిరానికి, ఎలా వెళ్తున్నారు, ఎలా తిరిగి వస్తున్నారు అన్నది మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంది. చాలామంది మందిరానికి వెళ్ళని వాళ్ళు ఉంటున్నారు. కానీ మందిరాలకి వెళ్ళామనేవారు వెళ్ళినప్పటికీ ఏ విధమైన దీవెన పొందని వారుగానే మిగిలిపోతున్నారు. ఎందుకు వెళ్ళాలి మందిరానికి చెప్పండి? ప్రార్థన చేసుకోవడానికి అంటారా? వాక్యం వినడానికి అంటారా? పాటలు పాడుకోవడానికి అంటారా? అంతేనా? మరి వారం వారం దేవుని మనస్సును గురించి, దేవుని చిత్తం గురించి, దేవుని ప్రణాళికను గురించి మనం వింటున్నప్పుడు క్రమముగా ఆదివారం ఆలయానికి వెళ్ళేవాడి జీవితంలో గొప్ప మార్పు రావాలి కదా. లైఫ్ స్టైల్ మారాలి కదా, జీవిత శైలి మారాలి కదా. మార్పు లేని క్రైస్తవుడిగా వెళ్ళి రావటం వల్ల ప్రయోజనం ఏమిటండి? వారు వినటం మటుకు విందురు కానీ విన్న ప్రకారంగా నడుచుకొనరు. మీరు నేర్చుకుంటున్నారంటూ మీరు వింటున్నారు కానీ విన్నదాని ప్రకారంగా నడుచుకోవటం లేదు. ఆలోచించేయండి. ఈరోజు ప్రతిసారి దేవుని మందిరానికి వెళ్ళి వచ్చిన తర్వాత నీ ప్రవర్తనలో నీ తప్పులు నీవు గ్రహించుకొని మానుకుంటున్నావా, మార్చుకుంటున్నావా, దిద్దుకుంటున్నావా? లేకపోతే ప్రయోజనం లేదండి. ఇవాళ చాలా ఆలయాలలో దేవుని సన్నిధి లేదు. దేవుని ఆత్మ కార్యాలు జరగటం లేదు. ఆది అపోస్తలుల కార్యములో జరిగిన అద్భుతాలు జరగటం లేదు. స్వస్థతలు జరగటం లేదు. సరిగదా? స్వస్థతలు లేవంటున్నారు. అయ్యయ్యో, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ప్రభు ఈ నామములో ఈ రోజున మనకు స్వస్థత ఉంది. చాలా మంది జీవితాలలో అద్భుతాలు జరగవెప్పుడు అంటున్నారు. ఆయన అద్భుతాలు చేసేవాడండి. ఆయన ఆశ్చర్యకార్యాలు చేసేవాడు మన ప్రభు. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడల్లా మనకు ఒక అద్భుతం జరుగుతుంది. జరగటం లేదంటే అక్కడ దేవుని సన్నిధి లేదన్నమాట. నీకు మనోవికాసం కలగడం లేదంటే అక్కడ వాక్యపు వెలుగు లేదన్నమాట. అక్కడ వాక్యపు వెలుగు ఉన్నా నీ కళ్ళు తెరవబడలేదన్నమాట. చూడండి, కళ్ళు లేని వారికి అంతా చీకటిగానే ఉంటుంది కదా. కళ్ళు ఉన్న వారికి అంతా చీకటిగానే ఉందంటే అర్థం ఏంటి? వాళ్ళకి ఆ వెలుగు కనబడకుండా వారి మనోనేత్రాలకు సాతాను గుడితనం కలుగు చేసి, 2 కళ్ళు లేని ఒక అంధురాలు నెత్తి మీద ఒక లైట్ పెట్టుకొని రోడ్డు మీద వెళ్తుంటే అందరూ నవ్వుతున్నారంట. నీ కళ్ళు లేవు కదా, లైట్ ఎందుకు అని. ఎవరో ఒకళ్ళు పోయి అడిగితే, కళ్ళు లేవు కదా నీకెందుకు లైట్ అని అడిగితే, నాకు కాదయ్యా, కళ్ళున్నోళ్ళు వచ్చి నా మీద పడిపోతున్నారు, వాళ్ళ కోసం పెట్టుకున్నారు ఈ లైట్. అవును, ఈరోజు మీరు లోకమునకు వెలుగై ఉన్నాడని ప్రభు చెప్తే, మన వెలుగు చీకటైపోతే, నీ కన్ను చెడిపోతే నీ దేహం అంతా చెడిపోద్ది అన్నాడు ప్రభు.
చాలామంది నామకార్థ క్రైస్తవులని పేరు వచ్చింది చూడండి. జీవించుచున్నావన్న పేరున్నది కానీ నీవు మృతుడివే అన్న మాటను మనం వింటున్నాం చూడండి. నీ ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది? అలాంటి ఆరాధనల్లో ఎంత బాగా నువ్వు ప్రార్థనలు చేసినావో, కొంతమంది ప్రార్థనలు చేస్తే ఎంత మంచి మంచి వర్డ్స్ వాడతారు, పాటలు పాడితే దేవదూతల్లా పాడతారు, వాక్యం చెప్తున్నప్పుడు కళ్ళప్పగించి వింటున్నట్టుగా ఉంటారు. అటు వారితో ప్రభు ఏమంటున్నాడు? మత్తయి సువార్త 15:9 చూడండి. ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. పెదవులతో ఘనపరుస్తున్నారు కానీ హృదయంలో నుంచి స్తుతి లేదు. హృదయం వేరే విషయాల మీద ఉంది. హృదయంలో నాకు దూరంగా ఉంది. ముఖస్థుతి చేసే ప్రార్థనలు అవసరం లేదండి. దేవుడు పై రూపాన్ని చూసేవాడు కాదు, అంతరంగాన్ని చూసేవాడు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుచురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆచరించుచున్నారు. కొన్ని పద్ధతులు ఆచరిస్తున్నారు అంతే. కూర్చోవటం, లేవటం, హల్లెలూయా అంటాం, చప్పట్లు కొట్టడం, ఆమెన్ అంటాం, ఏంటండి స్తుతి 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 అని కొన్ని మాటలు పలకటం, ఆచారంగా ఆ రొట్టె ద్రాక్షరసం ముక్కలు తీసుకోవటం. అయ్యో, ఇదంతా వ్యర్థంగా నన్ను ఆచరిస్తున్నారు, వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు అన్నాడు ప్రభు. వ్యర్థంగా ఆరాధించకూడదండి. ఆయన నిజ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నిర్లక్ష్యపరులుగా ఉంటే శాపగ్రస్తులం అవుతాం. దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మందిరానికి వెళ్లే ముందు నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. ఇవాళ ఈ ఉద్యోగ సభలు జరుగుతున్నాయి, గెట్ టుగెదర్లు జరుగుతున్నాయి, మరి ప్రత్యేకమైన మీటింగ్లు జరుగుతున్నాయి, యూత్ క్యాంప్స్ జరుగుతున్నాయి, ఏంటంటే చిల్డ్రన్స్ మీటింగ్స్ జరుగుతున్నాయి, స్పెషల్ సంగీత కూటాలు జరుగుతున్నాయి. అంటే కొంతమంది ఆదివారం చర్చలు వెళ్ళినోళ్ళు కూడా పరుగులెడుతూనే ఉంటారు. ఎంతోమంది దేవుని నామంలో జరిగే ప్రతి కూటానికి గుంపులు గుంపులు హాజరవుతున్నారండి ఈ రోజుల్లో. వేల కొలది హాజరవడానికి సిద్ధమే. ఎందుకు? వాటి గురించి ప్రభు ఏమంటున్నాడు? వారిలో అనేకుల గురించి, ఐ డోంట్ సే దట్ ఎవ్రీబడి ఈజ్ లైక్ దట్, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్. మీరు అలా ఉన్నారో లేదో నాకు తెలియదు. అలా ఉండకండి అని చెప్పడానికి ప్రభు ఈ మాట ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ ఇప్పుడు మీరు బాగున్నారేమో, మీ అలవాటు అయిపోయిన తర్వాత మీ భక్తిలో మీరు వట్టివారైపోకూడదు. యేసుకేలు గ్రంథం 33:31 చదువుతున్నాను, వినండి. నా జనులు రాదగిన విధముగా వారు నీ వద్దకు వచ్చి నా జనులైనట్టు నీ వద్ద కూర్చుండి నీ మాటలు విందురు. ఎట్టొస్తారంట? రాదగిన విధంగా. ఒకవేళ బైబిల్ చేత్తో పట్టుకొని వస్తారేమో, ఎంతో భక్తి భావంతో వస్తారేమో, వచ్చి కూర్చుంటారు, వచ్చి నీ ముందు కూర్చుంటారు. చక్కటి కుర్చీలు వేస్తే ఇవాళ ఏంటండి చక్కటి స్టేడియంస్లో మీటింగ్ పెడుతుంటే, చక్కటి థియేటర్స్లో మీటింగ్ పెడుతుంటే, చక్కటి ఏసీ హాల్స్లో మీటింగ్ పెడుతుంటే, ఇంటికాడ ఎలాగా వేడిగా ఉంది, పోయి చర్చిలో కూర్చుందాంరా అన్నట్టుగా, మీటింగ్లో కూర్చుందాంరా అన్నట్టు కొందరు వస్తారు అనుకుంటాను. చాదగిన విధంగా వచ్చి నీ ముందు కూర్చుంటారు కానీ వారి హృదయం లాభమును అపేక్షిస్తుంది. ఏదో ఒక స్వార్థం కోసం వచ్చారు అక్కడికి. హృదయం లాభాన్ని అపేక్షిస్తుంది. అందరు మెప్పులు పొందాలనో, అందరి దృష్టిలో పడాలనో, అందరినీ చూడాలనో వేరే వేరే ఆలోచనలు హృదయంలో ఉన్నాయి. ఇందాకేమో హృదయం దూరంగా ఉందన్నారు, ఇప్పుడేమో హృదయం వీళ్ళ దగ్గరే ఉంది కానీ వాక్యం మీద వీళ్ళ మనసు లేదు. వీళ్ళు పొందే లాభాన్ని గురించి, వీళ్ళ వ్యూహాల గురించి ఆలోచించేవారు ఉన్నారట. 32 నీవు వారికి వాయిద్యం బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడిగా ఉన్నావు. పాటలు మంచి గాయకులు, వాళ్ళ సువార్త గాయకులు బయలుదేరారు. దేవుని స్తోత్రం. ఒకప్పుడు క్రైస్తవ సంగీతం ఉండేది కాదు, ఏదో 4-5 పాటలు ఉండే మన తెలుగులో. ఇప్పుడు ఎంతమంది చక్కటి గాత్రాలతో, వాయిద్యాలతో శ్రేష్టమైన రీతిగా
ఆల్బమ్స్ రిలీజ్ చేస్తున్నారు, సంఘాలలో పాడుతున్నారు, యూత్ ఎంకరేజ్ అవుతున్నారు, క్వైర్లు ఎక్కడ చూసినా చర్చెస్లో క్వైర్స్ బయటకు వస్తున్నారు, బాగా వాయిద్యాలు వాయిస్తున్నారు. వాయిద్యాలు వినడానికి వెళ్తున్నారా? పాటలు వినడానికి వెళ్తున్నారా? పాటలు పాడే మనుషులు చూడటానికి వెళ్తున్నారా? అదేమంటున్నాడు, నీవు మంచి గాయకుడిగా ఉన్నావు, వాయిద్యాలు వాయిస్తున్నావు, మంచి స్వరం కలిగిన గాయకుడిగా ఉన్నావు, నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకోనరు. నీ మాటలు వింటారు, నీ పాటలు వింటారు, కానీ వాటి ప్రకారంగా నడుచుకో. కోటి కోటి స్తోత్రం అంటారు, ఒక స్తోత్రం దేవునికి చెప్పరు. నీవు చేసిన ఉపకారముల్లో దేనిని మరువని అంటారు, ఒక ఉపకారం గుర్తుపెట్టుకోరు. నీ కొరకే జీవిస్తానంటారు, ఒక క్షణం కూడా దేవుని సిలువెత్తుకుని ఆయన్ని వెంబడించరు. చూడండి, సంవత్సరాల తరబడి మందిరాలకు వెళ్తున్నారు, వస్తున్నారు, మంచి మంచి పాటలు పాడుతున్నారు, మంచి మంచి వర్తమానాలు వింటున్నారు, కానీ అవి మీ జీవితంలో వాటి ప్రకారంగా నడవటం లేదు. కారణం, మీ మనసులోకి వెళ్ళలేదు దేవుని వాక్యం. వినుటకు వారి హృదయమును సిద్ధపరచుకున్నారు కనుక వారు వినలేకపోయిరి అని ఇర్మియా గ్రంథంలో ఉందండి. వినుటకు వారి మనస్సు సిద్ధపరచుకున్నారు కనుక వారు వినలేకపోయారు. వినినను వాక్యమందు వారు సంతోషం లేకుండా పోయారు. వాక్యాన్ని అగ్గగలాడుతూ వినలేకపోతున్నారు. అందుకే ప్రభువు వాక్యం ఇచ్చిన తర్వాత మాట అనేవాడు, వినుటకు చెవులు గలవాడు వినుగాక. మనం వాక్యమును వింటున్నప్పుడు అదేదో జోలపాటలాగా పాటలు వింటున్నామా? వాక్యం వింటున్నప్పుడు అదేదో మనకి ఒకలాంటి భక్తిభావం కలుగజేస్తుంది అన్నట్టుగా అర్థం కాని మాటలు వింటున్నట్టుగా వింటున్నామా? చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలండి. వాక్యాన్ని మన హృదయాల్లోనికి ఆనందించాలి. నీ మాటలు విందురు కానీ దాన్ని వాటి ప్రకారంగా నడుచుకోలేరు. అయినను నా ఆ మాట నెరవేరును, అది నెరవేరగా ప్రవక్త ఒకడు తమ మధ్య ఉన్నాడని వాడు వినినను వినకపోయినను. ప్రవక్త ఒకడు వారి మధ్య ఉన్నాడని తెలుసుకున్నట్లుగా నువ్వు వారికి నేను చెప్పిన మాటలు చెప్పాల్సిందే అని ఆ రోజుల్లో ఆ ప్రవక్తలను దేవుడు సిద్ధపరిచాడండి. ఈ రోజున వినని వారికి ఏం చెప్పబుద్దేస్తుంది? మాకు వాక్యం చెప్తున్నప్పుడు నిర్లక్ష్యంగా ఉన్న వారిని, గద్దిస్తున్నప్పుడు ముఖాలు మార్చుకుంటున్న వారిని, దేవుని వాక్యాన్ని ముక్కుసూటిగా చెప్తున్నప్పుడు లేచి వెళ్ళిపోతున్న వారిని, దేవుని సన్నిధిని పాడు చేస్తూ పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నవారిని, దేవుని వాక్యము సీరియస్గా దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నప్పుడు సెల్ ఫోన్ తీసుకొని గెలుగుతూ ఉన్న వారిని చూస్తున్నప్పుడు చాలా బాధగా ఉంటుందండి ఒక నిజమైన దైవజనుడికి. మీ మందిరంలో దేవుని సేవకుల్ని మీకు ఎంత చక్కగా ఇచ్చాడు, మంచి వాక్యం అందించే సేవకుల్ని ఇచ్చాడు, మంచి సంగీతం ఇచ్చాడు, ప్రార్థించే విశ్వాసుల్ని ఇచ్చాడు, కుటుంబాలను ఇచ్చాడు, మీ కౌన్సిలింగ్ ఇవ్వడానికి, మిమ్మల్ని ఆదరించడానికి దేవుడు అన్ని విధాల విశ్వాసుల సమూహం ఇచ్చాడు, దైవజనులను ఇచ్చాడు. వారి కుటుంబాలతో పాటు సేవ చేస్తున్నప్పుడు మీరు ఏ మేలు పొందుతున్నారు? మీరు ఎంత ఆశీర్వదించబడుతున్నారు? మీరు ఎంతగా మీ మందిరంలో దేవుని సేవలో వాడబడుతున్నారు? గేట్ టు సీట్ టు గేట్ లాగానే చర్చికి వెళ్ళటం రావటమేనా, లేక చర్చి పనుల్లో, మందిరపు పనుల్లో ఏదైనా పాలు పంపులు పొంది వాక్యానుసారంగా యేసు ప్రభువే పరిచర్య చేయించుకునడం కాదు, చేయుటకు వచ్చానని చెప్పినప్పుడు మనం పరిచారకులుగా దేవుని సన్నిధిలో రకరకాల పరిచర్యల్లో వాడబడొచ్చండి. ఎప్పుడు పాలు తాగే పిల్లల్లాగే కాకుండా బలమైన ఆహారం భుజించలేకపోతున్నారు మీరని ఆ రోజు అపోస్తలుడైన పౌలు చెప్పినట్లు కేవలం ఒక స్వలాభం కోసం, ఒక స్వస్థత కోసం, ఒక ఆశీర్వాదం కోసం, ఒక సీటు దొరకాలి, ఒక అప్పు తీరాలి, ఒక కష్టం తీరాలి అని ఏదో కొన్ని లాభాల కోసం దేవుని మందిరానికి వెళ్ళి వచ్చేస్తున్నారు. ఏం వాక్యం వింటున్నాము, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఏది సరి చేసుకోవాలి అని గుర్తించకుండానే దయచేసి ఈ రోజు నుంచి ఆయన మాట ఏమని ఎవరు వణుకుచుండునో ఆయన వాడినే దృష్టిస్తున్నాడు. దేవుని మాటను అగ్గగ్గలాడుతూ ఆలకించండి. ఆయన మాటతో మీతో మాట్లాడతాడు, మీ సమస్యలు తీరుస్తాడు, మీ బంధకాలు నుంచి విడిపిస్తాడు. ఆయన తన వాక్కును పంపి మనల్ని స్వస్థపరుస్తాడన్నాడు. ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనము. మరొకసారి నీ నామంలో నీ బిడ్డలందరము చేరి ప్రార్థిస్తుండగా మా మందిరాలలో మాలో అనేకులకు మంచి దైవజనులు ఇచ్చాం, మందిరాలు ఇచ్చాం, పాటలు ఇచ్చాం,
ప్రార్థనా సమయాలను ఇచ్చావు. వీటిని నిర్లక్ష్య పెట్టుకుంటూ అజాగ్రత్తగా ఉన్న విశ్వాసములు, అవిశ్వాసంలోని, ఆచారభక్తిలోనికి, మానవ పద్ధతుల్లోనికి దిగజారిపోతున్న వారు ఈరోజు కనికరించిన ఆయన ప్రతి మందిరంలో పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలు రగులుకున్నట్లుగా ఈ అంచెదనంలో నీవు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చి కడవరి వర్షం కురిపించమని ప్రతి ఒక్కరిని కూడా నీ కొరకు బగబగ బండే సాక్షులుగా నిలబడటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడైనది గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు మందిరాలకు వెళ్ళినప్పుడు ఏం వింటున్నారో, ఏం నేర్చుకుంటున్నారో, ఏం మాట్లాడాడు ప్రభు అని మీరు అప్పటికప్పుడు అనలైజ్ చేసుకొని దేవుని సందులో హృదయానికి అనునయించుకొని ప్రార్థించండి. అప్పుడు 100 అంతల ఫలం పొందుకుంటారు. మీకోసం మీరు ప్రార్థన చేయాలంటే 954041 లేక 91001008 నెంబర్కి ఇతర దేశాల్లో ఉంటే ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా మాకు పంపించండి. మీ వాట్సాప్లో అన్ని చదువుతున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం. ప్రభు చిత్తమైతే కల్వరి చర్చిలో జరిగే ఆరాధనలో కొన్ని సెషన్స్ మీకు లైవ్ ఇస్తాము. మీరు మందిరాలకు వెళ్ళి వచ్చిన తర్వాత ఆ వాక్యం కూడా వినండి. అలాగే 3 గంటలకి హెచ్చరిక, రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనట్టు గాక.